సిటీ శివారు ప్రాంతాల్లో పొలాలు మొత్తం కూడా మైదానాలుగా మారిపోతున్నాయి. క్రికెట్ సిటీలో ఆడుకునేందుకు వీలు లేక సిటీ శివారులో మాత్రం పంట పొలాలు వేస్తే రానంత ఆమ్దాని ఈ క్రికెట్ మైదానాల్లో వస్తున్నాయంటూ కూడా అటు రైతులు చెప్తున్నారు. సో ఈ సిటీ శివారు ప్రాంతాల్లో ఎంత పొలాలలో ఎన్ని ఎకరాలలో ఎన్ని గ్రౌండ్లు ఉన్నాయనేది ఈ గ్రౌండ్ రిపోర్ట్లో తెలుసుకుందాం. నేల తల్లినే నమ్ముకున్న రైతులకు పొలమే ఆధారం. అలాంటి పొలాలలో ఇప్పుడు మైదానాలుగా మారాయి. ఆ రైతులకు ఆదాయాన్ని సమకూరుస్తున్నాయి. ప్రజెంట్ నేను మొయినాబాద్ సిటీ అవుట్స్కట్లో ఉన్నటువంటి మొయినాబాద్ మండలంలో ఉన్నాను. ఇక్కడ చూడొచ్చు పూర్తిగా ఏదైతే ఈ పొలాలు ఒకప్పుడు ఇదంతా కూడా కొంత వరి పంట ఉండేటువంటి పొలము, కానీ ప్రస్తుతం ఇది మైదానంగా మారి అమ్మలాంటి సాగు భూమిని రియల్ వ్యాపారుల పరం చేసేందుకు మనసు రాక క్రికెట్ మైదానంగా మార్చాడు. సో పచ్చని పంట పొలాలను క్రీడలకు అద్దెకిస్తూ ఆదాయం పొందుతున్నారు. ప్రతి వారం మండే టు సాటర్డే ఫ్రైడే వరకు కూడా ఉద్యోగాలు చేసినటువంటి ఐటీ ఎంప్లాయీస్తో పాటు వివిధ ఎన్జిఓస్ నిర్వహించే టోర్నమెంట్కి సంబంధించి కూడా ఇక్కడ ఈ గ్రౌండ్లలో నిత్యం వీకెండ్లో ఫుల్ బిజీగా ఉంటున్నట్టు కూడా చెప్తున్నారు. కొంతమంది క్రీడాకారులను కూడా మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. ఎక్కడి నుంచి వచ్చారు, ఎట్లా ఉందనేది తెలుసుకుందాం. సో ఇది వచ్చేసి వన్ ఛాంపియన్ గ్రౌండ్. మేము ఎవ్రీ వీక్ సాటర్డే సండే ఎవ్రీ వీక్ ఆడటానికి అని చెప్పి ఇక్కడ హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూలో, స్పోర్ట్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇక్కడికి వస్తున్నాము. పంట పండక రైతులు ఇబ్బంది పడుతున్నారని అనుకునేవాళ్ళు, బట్ దాన్ని వాళ్ళు ఈ విధంగా గ్రౌండ్గా తయారు చేసి చిన్నవాళ్ళ నుంచి పెద్దవాళ్ళ వరకు, నాకు 40 ఏళ్ళు, నేనైనా కానీ ఫిట్నెస్ కోసం వస్తున్నాను. సో చిన్నవాళ్ళ నుంచి పెద్దవాళ్ళ వరకు ప్రోత్సహించి ఒక స్పోర్ట్స్ స్టేడియం లాగా తయారు చేసి, నేను కూడా ఇంతకుముందు నాకు క్రికెట్ అంటే ప్యాషన్ ఉండేది. రంజీస్లో ఆడాలి, లేకపోతే స్టేట్ లెవెల్ ఆడాలని అనుకునేవాడిని. అలా ఉన్న ఉత్సాహవంతులకి ఇది ఒక గ్రౌండ్, ఒక స్థానంలాగా మనకు. నేను కూడా ఒక టోర్నమెంట్స్ ఆడుతున్నాను. సో మ్యాచ్ 20 ఓవర్స్ మ్యాచ్ ఆడతాం, 50 ఓవర్స్ మ్యాచ్ ఆడతాం. ఈ రకంగా రైతులు అనేవాళ్ళు ఇబ్బంది పడకుండా, ఆదాయం పరంగా ఇబ్బంది పడకుండా మంచి ఆదాయాన్ని సృష్టించుకుంటున్నారు. సో మేము ప్రతి సండే వస్తాం ఇక్కడ ఆడడానికి. సో ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు. సో ఎవ్రీ సండే మనకి చాలా ప్రెజర్స్ ఉంటాయి, వర్క్ ప్రెజర్ కానీ ఇంకా వేరే ప్రెజర్స్ చాలా ఉంటాయి. సో అవన్నీ రిలీఫ్ కోసం మేము రెగ్యులర్గా ఎవ్రీ సండే వస్తుంటాం. ఎందుకంటే ఇప్పుడు చూస్తే చాలామంది 30 లోపు చాలామంది చనిపోతున్నారు, అంటే ఫిట్నెస్ లేక, హార్ట్ అటాక్స్ అని. దేర్ ఆర్ సో మెనీ ఇష్యూస్. సో అందువల్ల ఇట్లా ఫిట్నెస్ కానీ ఉంటే కొద్దిగా ఆరోగ్యం కూడా ఉంటుంది. చాలామంది రైతులు ఏం చేస్తారంటే ఇట్లా ఖాళీగా పెట్టుకుంటారు, బీడ్ భూములు పెట్టుకుంటారు. అట్లా పెట్టుకుంటే ఏం రాదు, వాళ్ళకి ఏం రాదు, ఎవరికి ఏం రాదు. సో ఇట్లా ఏదైనా గ్రౌండ్ చేస్తే వాళ్ళకి బెనిఫిట్, మాకు బెనిఫిట్. ఇట్లా అమ్మకుండా అమ్మితే ఏం వస్తుంది, ఏదో బిల్డింగ్లు వేస్తాయి. ఎట్లా కాబట్టి ఇట్లా గ్రౌండ్ చేస్తే వాళ్ళకి బెనిఫిట్ ఉంటుంది, మేము ఆడుకుంటాం, ఫిట్నెస్ ఉంటుంది, వాళ్ళకి ఆదాయం కూడా ఉంటుంది. మనకి ఫిట్నెస్ అనేది చాలా ఇంపార్టెంట్. అందరం 30 ఏజ్లోకి వచ్చాము. సో మా ఫ్రెండ్స్ రీయూనియన్ అవ్వడానికి కావచ్చు, ఫిట్నెస్ ఉండడం కావచ్చు. బీయింగ్ ఏ సాఫ్ట్వేర్ ఇంజనీర్ బాగా హెరిడేటివ్ లైఫ్ స్టైల్తో ఉంటాం. సో ప్రతి ఒక్కరూ ఇలా గ్రౌండ్కి వచ్చి ఆడుకోవడం చాలా ఇంపార్టెంట్. మనం ఇక్కడ ఎంకిపల్లి, మొయినాబాద్ రూట్స్లో ఇక్కడ చూసుకుంటే చాలా గ్రౌండ్స్ ఉన్నాయి, నెంబర్ ఆఫ్ గ్రౌండ్స్ ఉన్నాయి. ప్రతి వీక్ మేము సాటర్డే నైటే సండే కోసం స్లాట్ బుక్ చేసుకోవడం కోసం ట్రై చేస్తుంటాము. బట్ స్టిల్ రష్ ఉంటుంది, చాలా స్లాట్స్ దొరకవు. సో ఒక్కసారి ఆఫ్లైన్లో చేసుకోవడం చాలా తిప్పలు పడుతుంటాం చెప్పాలంటే. సో చాలా మూమెంట్ అవుతుంది. సిటీలో ఉండి ఆడుకోవాలనుకున్న వాళ్ళందరూ ఇట్లా అవుట్స్కట్స్కి వచ్చి ఆడుకుంటున్నారు. ఇది చాలా ఎంకరేజింగ్గా ఉంది. ఇక అయితే ఇంకొక నేను చెప్పొచ్చేది, ప్రతి రైతుకి చాలా ఇంపార్టెంట్గా ఇక్కడ ఉండేటువంటి ఒక 4 ఎకరాలు అయితే మీకు గ్రౌండ్ వచ్చేస్తుంది. 4 to 5 acres అయితే విత్ పార్కింగ్ వచ్చేస్తే చాలా నీట్గా ఉంటుంది. అంత ఈ గ్రౌండ్ చేసుకోవడానికి కూడా అంత ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు, ఏదో బుర్ర వాడాల్సిన అవసరం కూడా లేదు. ఇది బేసిక్ థింగ్స్. ఒక 2-3 వర్కర్లు పెట్టుకొని చేసుకోవచ్చు. మెయింటెనెన్స్ అనేది అది చాలా ఈజీ ఉంటుంది. అండ్ ప్రతిరోజు 3 స్లాట్స్ ఉంటాయి మనకి. 5,000 నుంచి 8,000 వరకు కూడా ఛార్జ్ చేస్తున్నారు. గ్రౌండ్ మెయింటెనెన్స్ బట్టి ఛార్జ్ చేస్తుంటారు. ఈ చుట్టుపక్కల చాలా బీడు భూములు ఉన్నాయి. అలా కాకుండా బీడు పెట్టుకోకుండా ఇలా గ్రౌండ్ చేసుకొని ఇట్లా ఆన్లైన్లో పెట్టుకోవచ్చు, ఆఫ్లైన్లో పెట్టుకోవచ్చు. మీకైతే ఫుల్ బుకింగ్స్ ఉంటాయి, ప్రాబ్లం లేదండి. అందులో చాలా టోర్నమెంట్స్ కూడా జరుగుతుంటాయి. సో దయచేసి రైతులకు కూడా నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, ఆ భూమిని అమ్ముకోకండి. భూమిని అయితే పంట పొలం చేసుకోండి, లేదా ఇలా గ్రౌండ్ చేసి కమర్షియల్గా పెట్టుకోండి. సిటీ శివారు ప్రాంతాల్లో ఉన్న ఒక ఎనికేపల్లి గ్రామంలో ఉన్నాం. ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ 2-3 గ్రౌండ్లు ఉన్నాయి. ఈ గ్రౌండ్లు కూడా పూర్తిగా ఒకప్పుడు కూడా ఇదంతా కూడా వ్యవసాయ భూమి, వ్యవసాయ పంటలు పండించేవారు. కానీ అప్పుడు బోర్లు వేసినా కూడా, ఇక్కడ పంట పండించడానికి బోర్లు కూడా వేసినా కూడా బోర్లు పడలేదు, నీరు కూడా పూర్తిగా లేనటువంటి పరిస్థితిలో దీన్ని ఏం చేయాలో
తెలియలేక కొంతమంది ఎవరైతే ఇక్కడ ఉన్నారో ఈ భూమికి సంబంధించినటువంటి యజమాని మాత్రం దీన్ని పూర్తిగా మైదానం చేసి క్రీడాకారులకు అవకాశం కల్పించారని చెప్పవచ్చు. సో మనతో పాటు ఈ భూమికి సంబంధించినటువంటి యజమాని ఉన్నారు, వారిని అడుగు తెలుసుకుందాం. అప్పటి నుంచి ఇక్కడ ఈ క్రికెట్ మైదానం ఏర్పాటు చేశారు. యాక్చువల్గా మేము దీనికంటే ముందు క్రికెట్ మైదానం కంటే ముందు మేము జామ తోట ఇంకా వరి ఇవన్నీ వేసేవాళ్ళం. కానీ అంత గిట్టుబాటు ఇంకా అంత రాబడి రాకపోవడం వల్ల మేము ఇట్లాంటి ఒక ఇన్కమ్ కోసం వెతుకోవాల్సి వచ్చింది. ఈ గ్రౌండ్స్ అనేది ఒక 6 సంవత్సరాల కింద 7 సంవత్సరాల కింద మేము స్టార్ట్ చేసినాం. మాదే ఫస్ట్ గ్రౌండ్స్ ఈ ఏరియాలో స్టార్ట్ చేయడం. ఇంకా మమ్మల్ని చూసి ఒక రైతు ఇంకో రైతు చూసుకొని ఇక్కడ ఈ చుట్టుముట్టు మొత్తం ఒక 100 గ్రౌండ్లు మొత్తం ఈ ఎంకపల్లి దాటిన తర్వాత ఒక బాకారం ఒక 4-5 కిలోమీటర్ మొత్తం ఏరియాలో ఒక 100 గ్రౌండ్లు తీసుకున్నారు. ఇప్పుడు ప్రతి ఒక్క భూమి యజమాని అప్పుడు కాపాడుకున్నారు కాబట్టి ఆ భూమిని అమ్ముకోకుండా గిట్టుబాటు అవుతలేదని ఇప్పుడు కొంచెం లాభదారీగా ఇంకో సొంత భూమిలా ఇది ఒక మంచి ఇన్కమ్ లాగా ఉందండి. క్రీడాకారులకు కూడా అండ్ ఐటీ సెక్టర్స్ వాళ్ళకు కూడా ఒక వీక్లీ ఒక సాటర్డే సండే వచ్చేసి మ్యాచ్లు ఆడడం వల్ల వాళ్ళకు కూడా ఎంతో ఫిట్నెస్ ఇష్టంగా వాళ్ళు వచ్చి ఆడుతున్నారు. ఈ ఎంకపల్లి అనే గ్రామం రాను రోజుల్లో ఇంకో కొంచెం పెద్ద పేరు రావాలని చెప్పేసి 100 గ్రౌండ్లు అందరం కలిసి ఈ యొక్క ఏరియా తీసుకోవడం జరిగిందండి. ఎంత తీసుకుంటారు ఒక టోర్నమెంట్కి లెక్కన ఎట్లా ఎంత తీసుకుంటారు అమౌంట్? అంటే ఇది పెద్ద కమర్షియల్ ఇది కూడా కాదు, మామూలుగా డీసెంట్గానే ఇది. యాక్చువల్గా మనకి మొత్తం మెయింటెనెన్స్ ఇదంతా కావాలి కాబట్టి ఒక టీంకి మేము ఒక స్లాట్ వచ్చేసి 3.5-3 అవర్స్ ఉంటుంది. దానికి చొప్పున ఒక 5-6 వేలు తీసుకుంటాం. ఏ టైంలో బిజీగా ఉంటాయి గ్రౌండ్స్? మెయిన్గా ఐటీ సెక్టర్ అండి. సాటర్డే సండేనే ఎక్కువ బిజీగా ఉంటుంది. మెయిన్ వాళ్ళు కూడా మనకి ఇంట్రెస్ట్ చూపడం వల్ల మనకి గ్రౌండ్స్ అనేది ఇట్లా నడవడంలో మంచి క్రికెట్లో ఒక క్రీడలో ఒక యాక్టివిటీ నడుస్తుంది మన ఎంటైర్ తెలంగాణలో. ఈ పరిస్థితి రావడం మనం చాలా అదృష్టం మన తెలంగాణకి. మంచి ఇట్లాంటి పెద్ద గ్రౌండ్లు చేస్తే మాత్రం ఇంచుమించు ఒక 5 ఎకరాలు పడుతుంది. మంచి షెడ్, పెవిలియన్ ఇంకా పార్కింగ్ ఏరియా పెట్టుకుంటే ఒక 5 ఎకరాల్లో మంచి గ్రౌండ్ చూస్తున్నారు. మెయిన్గా నేను కూడా రైతులకు చెప్పేది ఏంటంటే మీరు పంట పండుతుంది, రైతు సుఖపడుతున్నాడంటే రావాల్సిన అవసరం లేదు. కాదు అక్కడ బీడు భూమి ఉంది, అసలు ఏం పండించినా అవ్వట్లేదు, గిట్టుబాటు అవ్వట్లేదు అని అనుకుంటే ఆ చుట్టుపక్కల అందరు కలిసి ఇట్లాంటి ఒక మంచి ఐడియాలజీ తీసుకొస్తే క్రికెట్ అనే కాకుండా వేరే స్పోర్ట్స్ అయినా ఎంకరేజ్ చేస్తే మంచి పేరు వస్తుంది, మంచి లాభం వస్తుంది. సిటీ చివరి ప్రాంతాల్లో ఉన్నటువంటి మరొక క్రికెట్ మైదానంలో ప్రస్తుతం నేను ఉన్నాను. ఇక్కడ చూడొచ్చు పూర్తిగా ఇది కూడా చాలా వరకు ఇక్కడ కూలీలు కూడా దొరకక వాటర్ లేక ఇక్కడ పంటలు పండించలేదని చెప్తున్నారు. మొయినాబాద్ మండలమే ఒక క్రీడా హబ్గా మారుతుంది. ఎందుకంటే ఈ ఒక్క మండలంలోనే సుమారుగా 65 క్రికెట్ గ్రౌండ్లు ఉన్నాయి. ఇబ్రహీంపట్నం సంబంధించినటువంటి ఆ మండలంలో 6, శంషాబాద్ మండలంలో 5, హయత్నగర్ మండలంలో 3 మైదానాలు ఏర్పాటు చేశారు. సో ఎక్కువగా ఈ మొయినాబాద్ ప్రాంతంలో మాత్రం దాదాపు ఈ పెద్ద గ్రౌండ్లు మాత్రం ఒక 65 ఉన్నాయి. చిన్న చిత్కా ఇటు నెట్ గ్రౌండ్లతో పాటు దాదాపు 100 గ్రౌండ్లు ఉన్నాయంటూ కూడా చెప్తున్నారు. ఒక్కొక్క గ్రౌండ్కు ఒక్కొక్క మ్యాచ్కి అంటే 5,000 నుంచి మొదలవుతుంది. 5,000 నుంచి 10,000 వరకు కూడా ఛార్జ్ చేస్తారు. ఇక టోర్నమెంట్ అయితే ఒక 20 మ్యాచ్లు ఉంటే దానికి సంబంధించి 40,000, 50,000 ఇట్లా బల్క్గా తీసుకుంటామంటూ కూడా చెప్తున్నారు. ఇక నెట్ ఫెన్సింగ్తో ఉండే చిన్న గ్రౌండ్లకు గంటకు 500 నుంచి 1,000 రూపాయల వరకు వసూలు చేస్తున్నామంటున్నారు. ఇక శని ఆదివారాల్లో మాత్రం ఈ హైటెక్ సిటీ నుంచి ఐటీ ఎంప్లాయీస్ ఎక్కువ వస్తుంటారు కాబట్టి వారికి 5 నుంచి 8,000 వరకు ఒక 20 ఓవర్స్ మ్యాచ్కే తీసుకుంటామంటూ చెప్తున్నారు. ఇంకొంతమందిని కూడా మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. వారు కూడా ఎక్కడి నుంచి వస్తున్నారు, గతంలో అక్కడ పంట ఏం పండేది అన్నటువంటి విషయాలు కూడా తెలుసుకుందాం. క్రీడాకారులకి మంచి అవకాశం దొరుకుతుంది. చాలా గ్రౌండ్లు ఉన్నాయి చుట్టుపక్కల. ఐటీ ఎంప్లాయీస్, మంచి టాలెంటెడ్ ప్లేయర్స్కి ఇలాంటి చాలా గ్రౌండ్లు ఏర్పాటు చేశారు ఇక్కడ ఆడడానికి. అందరికి గేమ్ కూడా డెవలప్మెంట్ అవుతుంది. అలాగే ఈ చుట్టుపక్కల అన్ని పంట పొలాలు కూడా వాళ్ళకి గిట్టుబాటు ధరగా అలాగా ఖాళీ ఉంచకుండా, పొలాలు లేకుండా ఇలా గ్రౌండ్లకి ఇచ్చుకుంటూ వాళ్ళ భూములు అమ్ముకోకుండా సంపాదన బాగుంటుంది. అలాగే క్రీడలు కూడా ప్రోత్సహించినట్టు ఉంటుంది. ఇక్కడ ఉన్న భూములన్నీ వృధా కాకుండా ఇక్కడ వేసే పంటలకు గిట్టుబాటు ధర లేక పంటలు వేయక మొత్తం గ్రౌండ్స్ వేసుకొని వాళ్ళు ఉపాధి కల్పించుకుంటుండ్రు. ఒక మ్యాచ్కి అట్లా 5,000, 6,000 చేసుకుంటా వాళ్ళ ఆదాయం ఈ భూముల ద్వారా చేసుకుంటారు. ఇంకా కొన్ని బీడు భూములు కూడా క్రికెట్ మైదాన్ లాగా చేస్తున్నారు. అట్లనే అమ్మకుండా మళ్ళీ గ్రౌండ్స్ చేసుకొని జీవనోపాధి పొందుతున్నారు. ఎల్బీనగర్ నుంచి కూడా వస్తారు. అక్కడ మన హోల్ సిటీ నుంచి చేవెళ్ళ, ఇక్కడ శంషాబాద్ సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ కూడా సండే సాటర్డే ఎక్కువ. ఇదంతా ఒకప్పుడంతా పొలాలే, కానీ రైతులు అనేది సరిగా పండక లేకపోతే ఇదయ్యి ఇక్కడ క్రికెట్ గ్రౌండ్లుగా మార్చారు. ఇక్కడ కనీసం ఒక 30-40 క్రికెట్ గ్రౌండ్స్ ఉంటాయి.
కాబట్టి ఇక్కడ ఏంటంటే మేము ప్రతి సండే, సాటర్డే ఆర్ సండే 2 రోజులు ఖమ్మంగా ఆడుకోవడానికి, ఎంజాయ్ చేయడానికి వీళ్ళు కార్పొరేట్ లీగ్స్ బాగా పెడతారు కాబట్టి, కండక్ట్ చేస్తున్నారు కాబట్టి మేము ఆడుతున్నాం. మా టీం మొత్తం అలాగే ఆడుకుంటూ ఉంటాం. ఇక్కడ ఏంటంటే రైతుల కన్నా కూడా దీని మీద ఎక్కువ ఫోకస్ పెట్టి ఇన్కమ్ ఎక్కువ వస్తుంది కాబట్టి అందరూ కూడా ఇదే విధంగా తయారవుతున్నారు. ప్రతి గ్రౌండ్ కూడా చాలా బాగుంటుంది. అన్ని పొలాలన్నీ ఇలా అయిపోతాయి అనేది ఫ్యూచర్లో చెప్పలేం. ఇది ఎట్లా అంటే చిన్నప్పటి నుంచి క్రికెట్ ఆడాలి అనే ఒక కోరికతో మేము ఫ్యాషన్గా మార్చుకున్నాం. ఎవ్రీ వీకెండ్ అనేది కంపల్సరీ వచ్చి క్రికెట్ ఆడుతూ ఉంటాం. యాజ్ ఇంటర్నేషనల్ ఎలా ఆడతారో సేమ్ ఫీలింగ్ ఇక్కడ వస్తూ ఉంటుంది. ఎందుకంటే అంతా జెన్యూన్గానే ఉంటాయి టీమ్స్ అన్నీ కూడా. కార్పొరేట్ లెవెల్లో 12 టీమ్స్లో టాప్ 2 టీమ్స్ ఫైనల్స్కి వెళ్తాయి. అందరూ మేము గెలవాలి అన్న కసితోనే ఆడుతూ ఉంటారు. ఈ యూత్ సాఫ్ట్వేర్ వాళ్ళు కానీ లేకపోతే ఎంప్లాయీస్ కానీ ఎవరైనా కానీ వీకెండ్ రిలాక్సేషన్ కోసం బాగా వస్తుంటారు ఇక్కడ. 5 years నుంచి క్రికెట్ ఆడుతున్నా. ఒకప్పుడు ఇది మొత్తం ఒక పొలాలాగా ఉండే. ఇప్పుడు అందరూ ఇక్కడ వచ్చి సండే ఫ్రీ అయిపోవచ్చు. నేను కూడా ఒక క్రికెట్ ప్లేయర్ని, ప్రొఫెషనల్ ఆడదాం అనుకుంటున్నా. నాలాగానే కొంతమంది రావాలి ఇక్కడ, ఇంకా ఆడాలి అని కోరుకుంటున్నాను. ఇలాంటి మైదానాలు ఏర్పాటు చేస్తే క్రీడలను ప్రోత్సహించిన వారు అవుతారంటూ కూడా అటు క్రీడాకారులు, గ్రామీణ యువకులు కూడా వేడుకుంటున్నారు. వీడియో జర్నలిస్ట్ వినోద్తో అనిల్, V6 న్యూస్, మొయినాబాద్ నుండి.